హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్స్ అపాన్ ఎ టేస్ట్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీ విధానం చూద్దాం. ఇది చూసే ముందు ఈ ఆలు వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి, వాటిని తెలుసుకుందాం. ఆలు మనం ప్రతిరోజు ఆహారంలో తీసుకోవటం వల్ల మంచి ఎనర్జీ వస్తుంది. ఎప్పుడైనా మనకు నీరసంగా ఉంటే ఈ ఆలుగడ్డలని ఉడికించుకొని తీసుకుంటే మంచి ఎనర్జీ ఇస్తాయి. ఎందుకంటే 70% వాటర్ ఉంటుంది ఇందులో. నెక్స్ట్ దీనిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ క్యాన్సర్ గుణాలు ఉన్నాయి. క్యాన్సర్ని బాగా కంట్రోల్ చేస్తుంది. ఇంకొకటి బీపీని కూడా. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఆలు, కార్న్ఫ్లోర్, ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్ తోటి ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోతాయి. ఇప్పుడు మనం ఆలుని తీసుకొని ఇలా పీల్ చేసుకోవాలి. నీట్గా వాష్ చేసుకొని పీల్ చేసుకుందాం. ఇలా పీల్ చేసుకున్నాక చూడండి, మొత్తం అన్ని పీల్ చేసుకున్నాం కదా. ఒకసారి వాటర్ పోసి, కూల్ వాటర్ పోయండి. ఒక బాటిల్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోండి కూల్ వాటరు. అలా కూల్ వాటర్ పోసి ఇప్పుడు వీటిని ఫింగర్ సైజులో కట్ చేసుకుందాం. చూడండి, ఇలా పీసెస్గా కట్ చేసుకొని ఇలా మిడిల్కి ఫింగర్స్ లాగా కట్ చేసుకోవాలి. చూసారు కదా ఇలా. ఇప్పుడు వీటిని ఈ కట్ చేసుకున్న ఆలుని ఈ కూల్ వాటర్లో యాడ్ చేసుకోవాలి. చూడండి, కూల్ వాటర్లో యాడ్ చేశాను. కొంతమంది వీటిని ఫ్రిడ్జ్లో పెడతారు, అంటే డీప్లో పెట్టి తీసుకొచ్చి చేస్తారు. అంత అవసరం లేదు. యాక్చువల్గా ఇలా కూల్ వాటర్లో యాడ్ చేసుకుంటే దానికి స్టార్చ్ ఉంటుంది కదా, అదంతా వెళ్ళిపోతుంది. బాగా క్లీన్ చేయాలి. మొత్తం అన్ని యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ ఇలా చేసుకుంటే మొత్తం చూడండి, ఆ పౌడర్ ఉంటుంది కదా దానికి, ఆ పౌడర్ అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను వాటిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. వాటర్ తీసేసి ఇలా స్ట్రైనర్లోకి తీసుకుంటే ఏమైనా యాక్సెస్ వాటర్ ఉన్నా కానీ వెళ్ళిపోతాయి. ఇలా తీసేసుకోవాలి. కూల్ వాటర్లో వేసుకొని క్లీన్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు వీటిని మనం ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకునే బదులు ఇలా ఒక క్లాత్ తీసుకొని ఆ ఆలు ముక్కల్ని ఇలా యాడ్ చేసుకొని ఒకసారి క్లాత్తో ఇలా ఫోల్డ్ చేసేసి క్లాత్ని ఇలా తుడుచుకుంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ ఉండవు. ఇలా పట్టేస్తుంది క్లాత్కి, వాటర్ అంతా వెళ్ళిపోతుంది. చూడండి, ఇలా తుడిచేసుకోండి. అన్నీ ఇలా చేసేసుకోవాలి. ఇలా చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా. ఇప్పుడు దీనిలో ఒక 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుందాం. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. ఎక్కువ ఆలు ఉంటే నేను ఒక 4 పొటాటోస్ తీసుకున్నాను కాబట్టి ఇంత యాడ్ చేసుకున్నా. కొంచెం సాల్ట్, తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ అంతా ఈ ఆలుకు పట్టేసి అంతసేపు మిక్స్ చేసుకోండి. ఇంకే సరిపోలేదు అంటే ఇంకో టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి, తెలుస్తుంది. చూడండి, ఆలుకి ఇలా పట్టేస్తుంది కదా. ఓకే, ఇలా తయారు చేసి పెట్టుకున్న ఆలుని నేను ఇప్పుడు కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేశాను. దీనికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. మనం కలిపి పెట్టుకున్న ఆలుని కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఇలా యాడ్ చేసుకోవాలి ఆయిల్లో. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, కొంచెం లైట్గా కలుపుకుంటా చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని తీసేసి సైడ్కి పెట్టుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక తీసి సైడ్కి పెట్టుకోండి. అన్నీ ఇలానే ఫ్రై చేసుకోండి. రిమైనింగ్ కూడా ఇలా ఫ్రై చేసుకోండి. మొత్తం అయిపోయాక ఒక బౌల్లోకి తీసుకుందాం. చూడండి, రిమైనింగ్ కూడా వేసేస్తున్నాను నేను.
విడిపోతాయి, కరుచుకున్నా కానీ విడిపోతాయి కొంచెం ఫ్రై అయ్యాక. చూడండి ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయినాయి. ఓకే, నేను ప్లేట్లోకి తీసేసుకున్నాను. కొంచెం అలా ఆరనిస్తే కొంచెం సాల్ట్ కొంచెం కారం యాడ్ చేసుకొని, లైట్గానే పడుతుంది సాల్ట్, ఆల్రెడీ మనం ఇందాక దానిలో వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే కారం అంతా కొంచెం ఆయిలీగా ఉంటుంది కదా, దానికి పట్టేస్తుంది ఫ్రెంచ్ ఫ్రైస్కి. మీరు కావాలంటే కొంచెం చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, కొంచెం బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అవన్నీ ఆప్షనల్. చూడండి దీన్ని టమోటా క్యాచప్ తోటి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం బయట వెళ్ళి కొనుక్కొని తింటూ ఉంటాం కదండి, అలా కాకుండా పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చూడండి రెడీ అయిపోయినాయి ఫ్రెంచ్ ఫ్రైస్. మీకు కనుక మా ఛానల్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.